మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. మనం తలుచుకుంటే సింధుకి ఫేవర్గా ఏ పని అవ్వదు. పిచ్చి మధు, నా చిన్న కొడలు సింధు తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అసలా ఎల్లుండి దాకా వెయిట్ చేయి. సింధు ఏం చేయగలదో ఏం చేసిందో నీకే అర్థమవుతుంది. నేను ఇప్పుడే వస్తాను. అత్తయ్య, ఈరోజు మీకొక బహుమతి ఇవ్వబోతున్నాను. ఏంటది మధు? ఈ రోజు నుంచి సింధు బాధ మీకు తప్పిపోయేలా చేయబోతున్నాను. ఇన్ని రోజులు ఇష్టం లేని దాన్ని ఇంట్లో పెట్టుకొని మీరు ఎంత నరకం అనుభవించారో నాకు తెలుసు. ఈ రోజుతో సింధుకి స్వస్తి చెప్పిద్దాం అత్తయ్య. సింధుని ఇదేదో చెయ్యబోతుంది. దీని మాటలు బట్టి అర్థమైపోతుంది. ఎలాగైనా సింధుని కాపాడుకోవాలి. ఇది సింధుని ఏం చేయబోతుందో తెలుసుకోవాలి. ఏం చేయబోతున్నావు మధు సింధుని? ఆ శివలింగాకారం దగ్గర ఉన్న దీపాలు వెలిగించిన తర్వాత సింధు ఆ 3 ఆకాశ దీపాలు వెలిగిస్తుంది కదా, ఆ దీపాలతో పాటు సింధు కూడా ఆకాశంలో కలిసిపోతుంది. ఏంటి మధు నువ్వనేది? ఆ 3 దీపాల్లో ఒక దీపంలో పెట్రోల్ బాంబ్ సెట్ చేశాను. ఆ దీపం ముట్టించగానే అది పేలిపోతుంది. సింధు ప్రాణం గాల్లో కలిసిపోతుంది. దేవుడా, సింధుకి ఏమవ్వకూడదు. ఒక దీపంలో పెట్రోల్ బాంబు ఉందని వెళ్లి సింధుకి చెబితే మధుకి నా మీద అనుమానం వస్తుంది. అలాని చెప్పకుండా ఉంటే సింధు ప్రమాదంలో పడిపోతుంది. ఇప్పుడేం చేయాలి? అమ్మా, నువ్వు శివలింగ ఆకారంలో పెట్టిన దీపాలు భలే ఉన్నాయి. అవునమ్మా, దీపాల్ని చూస్తుంటే నిజంగా శివాలయంలో ఉన్నట్టుంది. అమ్మా, ఈ ఆకాశ దీపాలు ఎప్పుడు వెలిగిస్తావు? ఇప్పుడే వెలిగిద్దాం. సింధు వెలిగించొద్దు సింధు. ఈ మధు ఆ దీపాలు పేలిపోతాయంటుంది. మహాదేవా, నా భర్తని నాకు దగ్గర చేయి. మా మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయేలా చూడు. సింధు వద్దు సింధు, ఆ దీపాలు వెలిగించొద్దు. శంకర
ఏంటత్తయ్య ఆ దీపం పేలలేదేంటి అని చూస్తున్నారా? కంగారు పడకండి, ఇంకా 2 దీపాలున్నాయి. శంకర, ఆరాధ్యకి నా మీద కోపం పోయేలా చూడు. ఆరాధ్య తిరిగి ఈ ఇంటికి రావాలి. మా అందరితో కలిసి తను సంతోషంగా ఉండాలి. సింధు, అత్తయ్య, 2 దీపాల్లో లేదు కదా, ఆ 3వ దీపంలోనే పెట్రోల్ బాంబు ఉంది. దేవుడా, నా కోడలికి ఏం జరగకుండా కాపాడు. అత్తయ్య, మీ ముద్దుల కోడలి మీద ప్రేమని ఇంకెంతసేపని లోపల దాచుకుంటావు? బయట పెట్టత్తయ్యా. ఆ 3వ దీపం వెలిగిస్తే సింధు చాప్టర్ క్లోజ్. ఈశ్వర, మధు మీద నేను చేస్తున్న పోరాటంలో గెలుపు నా వైపు ఉండేలా చూడు తండ్రి. విశ్వమంతటా